ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని నేను అక్క చెల్లెలని అందరినీ కోరుతున్నా. మీకు తెలిసిందే భీమసరి గ్రామంలో ఒక్క ఇళ్ళన్న కట్టింది ఆ జోగురామన్న. వచ్చిన ఒక ఇళ్ళన్న ఒక్క ఇల్లు కట్టలే. అప్పుడు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కట్టిన ఇందిరమ్మ ఇల్లు భీమసరిలో ఉన్నాయి. అవునా కాదా? ఇప్పుడు టీఆర్ఎస్ లో బీజేపీలో తిరుగుతున్న వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇళ్ళలో ఉంటున్నారు. అవునా కాదా? అవునా? మరి 5 ఏళ్ల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు వచ్చిందా పెద్దమ్మా? మీరు ఈ మధ్య కాలంలో ఒక్క 5 ఏళ్లలో ఎంతో మంది మా పెద్దమ్మలు చిన్నమ్మలు పింఛన్లు అప్లై చేసుకున్నారు. వచ్చినాయి ఆ పింఛన్లు. 5 ఏళ్ల నుంచి కొత్త పింఛన్లు లేవు. ఇళ్ళ జాగాలన్నా ఇచ్చిందా? ఇళ్ళ జాగాలు ఇయ్యలే. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని అయిందా? మళ్ళా ఇంకేమన్నారు? దళితులకి ఇంటికి 10 లక్షలు ఇస్తామని వచ్చినాయా? ఇంటికి 10 లక్షలు వచ్చినాయా? బీసీలందరికీ కూడా 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. అప్లికేషన్లు తీసుకున్నారు. వచ్చినాయా? బీసీలందరికీ 1,00,000 రూపాయలు ఇద్దరికి వస్తే అందరు బీసీలకు వచ్చినట్టేనా? మళ్ళా ఇంకొకటి, ఏదైనా కానీ లోన్లు ఇయ్యలే, ఇల్లు ఇయ్యలే, పింఛన్లు ఇయ్యలే, ఇళ్ళ జాగాలు ఇయ్యలే, రేషన్ కార్డులు ఇయ్యలే. 15 ఏళ్ల నుంచి గెలిపించినటువంటి ఈ జోగు రామన్న రాక్షసంగా కిరాతకంగా పాలిస్తున్నాడు అని ప్రజలందరూ అనుకుంటున్నారు. అవునా కాదా? అవునా కాదా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు. ఏమి ఇవ్వకుండా మన నోట్లో మన్ను పెట్టిండు. అవునా కాదా? మన నోట్లో దుబ్బ కొట్టిండు. పెద్దమ్మ అన్న పెద్దమ్మ జోగురామన్న ముఖం 10 రోజుల నుంచి చూసిరా? పోలీసులను పట్టుకొచ్చినా? 38 గ్రామాలలో జోగురామన్నని అడ్డుకున్నారు. నువ్వు రావద్దు మా ఊరికని. జోగురామన్నని 38 ఊళ్ళల్లో అడ్డుకున్నారు. పాడి, కేల, బోరజుల, గూడసిరి సన్నల, సాలెగూడల, మామిడిగూడల, కొరాటల, తంతోలిల ఈ 10 రోజుల నుంచి జోగురామన్న ముఖం చూసిరా? పెద్దమ్మ ఎట్లున్నది ముఖం? ముఖం అంతా వాడిపోయింది. మహిళల భయం ఉన్నది జోగురామన్నకు. అబ్బో ఈసారి అందరూ కూడా ఆ పిల్లలకి ఎత్తాం, చేతి గుర్తుకి ఎత్తాం, కందికి ఎత్తాం, కంది చిన్నకి ఎత్తామని మహిళలందరూ అనేసరికి జోగురామన్న ముఖం అంతా వాడిపోయింది, తిరుగుతలేడు. ఒక్కసారి ఆలోచించండి పెద్దవా, ఎందుకు జోగురామన్న ముఖం ఆడిపోయిందో తెలుసా? మీ లత్త కలిగింది జోగురామన్నకు, మీ ఉసురు కలిగింది జోగురామన్నకు, మీ పాపం కలిగింది జోగురామన్నకు. అవునా కాదా? నేను రాకముందు ఆదిలా మాదిలా జోగురామన్న గల్లా పెట్టినారు. ఎవరైనా ఉండరా? ఎవరైనా అడిగిందా? అందరూ జోగురామన్న తమ్ముడు పోయేటోళ్ళు. అవునా కాదా? అవునా కాదా? జోగురామన్న దగ్గర పైసలు తీసుకోవాలా? 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు పైసలు తీసుకోవాలా? అమ్ముడు పోవాలా? పైసలు తీసుకోవాలా? అమ్ముడు పోవాలా? అవునా కాదా? మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. టీఆర్ఎస్ నుంచి ఎవరైనా వచ్చిందంటే ప్రచారానికి నువ్వు ఎన్ని లక్షలు జోగురామన్న నుంచి ఎంచుకొని వచ్చినామని అడుగుతారా? ఇంకోటి పెద్దవా, పువ్వు గుర్తు ఇంకెక్కడ పువ్వు గుర్తు చచ్చిపోయింది. రాష్ట్రం మొత్తంలో పువ్వు గుర్తు వచ్చింది. అవునా కాదా? ఇంకా పువ్వు గుర్తు లేదు. పువ్వు గుర్తుకి ప్రజలే పాడగట్టిళ్ళు, మహిళలందరూ కూడబట్టిళ్ళు పువ్వు గుర్తుకు. ఇంకెక్కడుందని పువ్వు గుర్తు చచ్చిపోయింది. బీజేపీ ఎవరు కూడా పాయల్ శంకర్ ప్రచారం చేస్తున్నాడు, ఇంట్లో వండుకుంటున్నాడు. చూస్తున్నారు కదా? పాయల్ శంకర్ జోగురామన్న ఒకటేనా కాదా? వాళ్ళిద్దరు ఒకటే, తోడు దొంగలు ఇద్దరు కలిసి ఆదిలాబాద్ని 20 ఏళ్లు దోసుకున్నారు. అవునా కాదా? ఇది నేనంటున్న మాట కాదు, ఆదిలాబాద్ ప్రజలు అంటున్న మాట. అవునా కాదా? మరి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఈసారి పువ్వు గుర్తు పోటీలో లేదు. ఎవ్వరు కూడా పువ్వు గుర్తుకేసి మీ ఓటుని సండాసులు వేసుకోవద్దు. పువ్వు గుర్తు కోటేస్తే సండాసులు వేసినట్టే అంటే. అవునా కాదా? జోగురామన్న కారు గుర్తుకు, మన చెయ్యి గుర్తుకు ఇద్దరికే పోటీ. అర్థమైందా? చేతుకు కారుకే పోటీ, పువ్వు గుర్తు పోటీలో లేదు. జోగురామన్నని ఓడించాలనుకునే ప్రతి ఒక్కరు, జోగురామన్నని ఉరికిచ్చి ఓడించాలనుకునే ప్రతి ఒక్కరు కూడా చేతు గుర్తుకు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. వేస్తారా? చేతికేస్తారా? మరి కాంగ్రెస్ పార్టీకి మీ
పెద్దమ్మ చిన్నమ్మ అక్కలు మీ దెబ్బకే అందరూ మీరు ఏమంటున్నారంటే చేళ్ళకు పోయినా చెట్టుకు పోయినా ఓళ్ళకేత రోడ్ అంటే ఇంకా పిల్లలకి ఎత్తాం. ఏ పిల్లడు? మా కందుల పిల్లలకి ఎత్తాం, మా పిల్లలకి ఎత్తాం, చేతికే ఎత్తామని చెప్తున్నారట. దెబ్బకు మొత్తం ఆదిలాబాద్ ఎక్కడికి పోయినా ఒకటే మాట, జయలలితకు పోయినా ఒకటే మాట, బేలకు పోయినా ఆదిలాబాద్ పోయినా మావల పోయినా ఒకటే మాట. మీ దగ్గర అందరికి ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు ఎత్తే వెళ్తాయి. ఎక్కడెత్తారంటే చేతి గంటలు బాయ్ మా ఊళ్ళో ఉంటాయి. ఇంకా ఎవరికి ఫోన్ చేస్తే మీ కాలనీల గల్లీలో ఏముంది? చేతి గంటలు, చేతుకు చేతుకు చేతుకు. అవునా కాదా? అందరూ ఒకటే మాట మీద ఉన్నారా లేదా? భీమసరిలా మేము సీక్రెట్ గా 4 సర్వేలు చేపిస్తే 82% మంది కల్లు శ్రీనివాసరెడ్డికి చేతి గుర్తుకే ఇస్తామని అంటున్నారు. 4 సర్వేలు చేసినాం. 4 సర్వేలలో కూడా పాపం బయట పడతలేరు. ఎందుకంటే పోలీస్ కేసులు పెడతారేమో అని భయంతో బయట పడతలేరు. కానీ అందరు సీక్రెట్ గా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు వేయాలని తయారున్నారు. మన నంబర్ ఎంత? ఇదే ఇట్లాంటి డబ్బా మీద ఓట్లు ఎత్తారా పెద్ద? ఇట్లాంటి డబ్బనే కదా. ఓట్ల రూమ్ పోతే ఇట్లాంటి డబ్బనే ఉంటారు. అవునా కాదా? అవునా? మరి ఈ డబ్బా మీద ఇన్ని పేర్లు ఉంటాయి. మనం ఎన్నో నంబరు మనమే ఫస్ట్ నంబర్, 1వ నంబరు. చూసినావా? దేవుడు కూడా ఆశీర్వాదం పెట్టి నాలేదా పెద్దవా? మీ పుణ్యలు, మీ పూజలు, మీ పురస్కారాలు అన్ని నాకు మీ బిడ్డకు నాకు ఉపయోగపడ్డాయి. అవునా కాదా? మీ పూజలు మీ దేవుడికి మీరు పూజ చేసిన అన్ని దేవుడికి ముట్టినాయి. మీ బిడ్డకు కంది శ్రీనివాసరెడ్డికి చేతి గుర్తుకి 1వ నంబర్ ఇచ్చిండు. అవునా? ఇల్లు ఈ డబ్బా మీద మీరు పోంగానే ఫస్ట్ చేతి గుర్తు కనిపిస్తుంది. అవునా? కంది శ్రీనివాసరెడ్డి చేతి గుర్తు కనిపిస్తుంది. చేతి గుర్తుకి ఎట్లెత్తారు? ఇట్లా చేతి గుర్తుకు ఓట్లు గుద్దితే జోగు రామని 2 చెంపలు చెల్లు మంది. అవునా కాదా? అవునా? మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఏం చేస్తారు? ఒకసారి చెప్పుకుందామా అందరు కూడా? మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎంత పింఛన్ వస్తుంది? ఎంత పింఛన్ వస్తుంది పెద్దమ్మా? 4,000 పింఛన్ వస్తుంది. ఎంత పింఛన్ వస్తుంది? గట్టిగా చెప్పాలా? 4,000 పైకెత్తండి. చెప్పాలి. ఎంత పింఛన్ వస్తుంది? గట్టిగా పెద్దమ్మా ఎంత పింఛన్ వస్తుంది? ఎంత పింఛన్ వస్తుంది? అక్కడ మా అక్కలు ఉన్నారు, వాళ్ళ చేతులు లేపుతలేదు. ఎందుకు లేపుతలేదు చెప్పనా? ఇల్లు ఎందుకు లేపుతలేరు? ఆవు గారి సీనన్న మా అత్తకు పింఛన్ వస్తే మా అత్త ఉంచుకుంటుంది, మరి మాకేం వస్తుంది అంటుంది అక్క. అవునా? మా అత్తకు పింఛన్ వస్తే అత్తుంచుకుంటుంది, మాకేం వస్తాయి అంటే అత్తకు 4,000. మరి కోడలికి ఎంత వస్తాయి? కాంగ్రెస్ గెలిచినాక కోడలికి ఎంత వస్తాయి? 2,500 వస్తాయి కోడలికి. అవునా? అవునా? అన్న నీ టీం సరేనా? లగ్గమైంది కదా. నీ భార్యకు కాంగ్రెస్ గెలిచినాక నెలకు 2,000 వస్తాయి. సరేనా? మరి మీ అమ్మకు పింఛన్ ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. అవునా? ఇంకెవరు? భీమ్ సార్ చిన్న నీకు భీమ్ సరేనా కాదా? నీకు భీమ్ సరేనా? భీమ్ సరేనా కాదా? చిన్న ఇంకా నీకు భీమ్ సరేనా? లగ్గమైందా? నీ భార్యకు కాంగ్రెస్ గెలిచినాక నెలకు 2,000 వస్తాయి. ఎంత వస్తాయి? మీ అమ్మకు పింఛన్ ఎంత వస్తాయి? 4,000 వస్తాయి. అవునా? చిన్న నీ లగ్గమైందా? నీ భార్యకు నీకు నెలకు 2,000 వస్తాయి. నీ భార్యకు వస్తాయి, నీకు రావు. అబ్బా నీకు వస్తే నువ్వు బయట షాప్ కొడుకుతాడు తిరగాలి. అత్త 2,000 సరే మీకే అత్త ఇవ్వకుంది, వాళ్ళకి ఇవ్వకుంది. ఇంటి కోసము సరేనా? ఇంటి కోసము కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఓ చిన్న ఓ బుజ్జి వచ్చిన లగ్గమైందా? వెనకాల బుజ్జి లగ్గమైందా? కాదు జల్దీ లగ్గం చేసుకుని భార్య నెలకు 2,000 వస్తాయి కాంగ్రెస్ గెలిచినాక. సరేనా? మరి కాంగ్రెస్ గెలిచినాక మళ్ళీ ఇప్పుడు గట్టి చెప్పాలి. అత్త కోడళ్ళు ఖుషిగా గుజరాడుకోకుండా అత్తకి 4,000 వస్తాయి, కోడలు 2,000 వస్తాయి కాంగ్రెస్ గెలిచినాక. సరేనా? చేతి గుర్తు గెలిచినాక అత్తకు 4,000, కోడలు 2,000. ఒకసారి గట్టిగా అందరు చెప్పాలి చేతులు లేపి. అత్తకెంత వస్తాయి? అత్తకెంత వస్తాయి? అప్పుడు లేపే అత్తకు 4,000 వస్తున్నాయి, కోడలు 2,000 వస్తున్నాయి. ఓ అక్క అత్తకెంత వస్తాయి? కోడలికి ఎంత వస్తాయి? అత్తకెంత? కోడలికెంత? అత్తకెంత? ఓ పెద్ద నీకు 4,000 వస్తుంది, నీ కోడలు 2,000 వస్తుంది, 5,000 3,000 అవుతాయి. ఇస్తావా?
ఇస్తావా అబ్బా ఇస్తాడా పాపం సపోర్ట్లు పోతారు ఇస్తావాట అవును ముగ్గురు కోడల్లా మంచికి 500 ఇచ్చేది పాపం మంచికి 500 ఇచ్చే 2,500 ఉంచుకో కాంగ్రెస్ పార్టీ గెలిచినాక గ్యాస్ సిలిండర్ ఎంతకు వస్తుంది 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది అవునా కాంగ్రెస్ గెలిచినాక అక్కలందరికీ పెద్దమ్మలందరికీ మహిళలందరికీ బస్సుల టికెట్ ఫ్రీ బస్సుల టికెట్ ఫ్రీ అర్థమైందా ఓ పెద్ద నీకు ముగ్గురు కోడల్లా బిడ్డలు ఉన్నారా ఒకటే బిడ్డనా ఆ బిడ్డకి ఎన్ని రోజులకు ఒకసారి కూడా సరిపోతావు ఏడాదికి ఒకసారి ఇప్పుడు వారం రోజులకు ఒకసారి వచ్చు బస్సుల టికెట్ ఫ్రీ 4,000 వస్తే బస్సుల టికెట్ ఫ్రీ ఓ పెద్ద నీకు ఎంతమంది బిడ్డలు ఇద్దరు బిడ్డలా నీ ఇద్దరు బిడ్డలకు నెలకు 2,000 వస్తాయి నీ కోడళ్ళు ఎంతమంది ఒక కోడలకు నెలకు 2,000 వస్తాయి నీ బిడ్డల్లో చూడటానికి ఎన్నిసార్లు ఎన్ని రోజులకు ఒకసారి పోతావు 6 నెలలకు ఒకసారి వారానికి ఒకసారా ఇప్పుడు వారం రోజులకు ఒకసారి ఒక్క బిడ్డ ఇంటికాడ వారం రోజులు ఉండు బస్సులో ఇంకో బిడ్డ ఇంటికాడ ఇంకో వారం రోజులు బస్సులో టికెట్ ఫ్రీ సంచి పట్టుకొని పో బట్టలు ఇంకేం సంచి పట్టుకొని పోతావు ఊకే ఆడ 2 కోకలు ఈడ 2 కోకలు పెట్టాయి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మహిళలకు బస్సులో టికెట్ ఫ్రీ ఎన్నిసార్లు ఎక్కడవచ్చు చేనులకు చెట్టుకు ఎక్కడికైనా సరేనా మరి కాంగ్రెస్ గెలిచినాక ఉపాధి హామీ కూలీలు పెద్ద మరి కాంగ్రెస్ ఎంతమంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు ఇక్కడ చేతులు లేపాలా ఎంతమంది ఉన్నారు ఎంతమంది అందరు ఉపాధి హామీ కూలీరా ఇప్పుడు ఉపాధి హామీ కూలీలకు మీకు పని దొరకకపోయినా గ్యారంటీగా నెలకు 1,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి నెలకు 1,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో ఇక మీ పైసలు ఇవేమన్నా వేసుకోండి మా అక్కల్ని 2,000 అయితే అడుగుకోండి సరేనా అవసరమైతే మీ అమ్మని ఒక 4,000 లెక్క అడుక్కోండి మా అక్కకు మాత్రం అట్లే వచ్చింది సరేనా మరి కాంగ్రెస్ గెలిచినాక నెలకు 1,000 రూపాయలు ఉపాధి హామీకులకు మరి కాంగ్రెస్ గెలిచినాక ఎన్ని లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది ఎన్ని లక్షల రుణమాఫీ అవుతుంది 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది మరి కాంగ్రెస్ గెలిచినాక మునాపా పట్టిన రైతులకు కూడా రైతు బంధు వస్తుందా లేదా మునాపా పట్టిన వాళ్ళకి కాంగ్రెస్ గెలిచినాక మునాపా పట్టి ఇప్పుడు ఎకరానికి 15,000 రూపాయలు ఎంతమంది మునాపలు పడతారు మునాపలు ఎంతమంది పడతారు చేతులేతులు మునాపలు ఎంతమంది పడతారు ఆ మునాపలు పట్టిన వాళ్ళకు కూడా 2 ఎకర్లు మునాపా పడితే ఎంత వస్తుంది 2 ఎకర్లు మునాపా పడితే ఎంత 30,000 ఎకరానికి ఎంత 15,000 2 ఎకర్లు మునాపా పడితే 30,000 4 ఎకర్లు మునాపా పడితే 60,000 వస్తాయి అర్థమైందా మునాపా పట్టిన రైతులు ఎవరు పడతారు గరీబ్ వాళ్ళే పడతారు భూమి లేనోళ్ళు తక్కువ భూమి ఉన్నోళ్ళు ఆలు మొగలు కష్టం చేసుకుని బతకాలనుకున్న వాళ్ళు మునాపా పడతారు మునాపా పట్టిన రైతులకు కూడా 15,000 రూపాయలు రైతు బంధు వస్తాయి అట్లనే ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ గెలిచినాక కరెంటు బిల్లు ఫ్రీ ప్రతి ఇంటికి కాంగ్రెస్ గెలిచినాక కరెంటు బిల్లు ఫ్రీ 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ అట్లనే కాంగ్రెస్ గెలిచినాక ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇస్తాయి ఎన్ని లక్షలు ఇస్తాయి గట్టిగా చెప్పాలా 5 లక్షల రూపాయలు ఇస్తాయి ఎన్ని లక్షలు గట్టిగా చెప్పాలా 5 లక్షలు అంటే 5 లాక్ అంటారు అవునా ఇక నేను పంజా అంటే చేతి గుర్తు పంజా అంటే మీరు 5 లాక్ అనాలా అంటారా పంజా 5 లక్షలు వస్తాయి మరి మా పెద్ద పడుతుంది ఓసీనన్న ఓట్లు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి గుద్దురే మేము నిర్ణయం తీసుకున్నాం గుద్దుతాం ఓట్లు కానీ లాస్ట్ నాకు ఒక చిన్న ప్రశ్న ఉన్నది అని అడుగుతుంది పెద్దమ్మ ఏమవుతుంది నా మన్మరాలు లగ్గంకున్నది మరి నా అన్న మన్మరాలు లగ్గంకు ఎంత